guys, I hope everyone is staying safe. Stay home, stay safe, stay healthy, and we hope all goes well. Welcome back to my channel Happybelly. ఇవాళ నేను చికెన్ మంచూరియా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దామా? ముందుగా నేను ఇక్కడ స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టి దానిలో 1 గ్లాసు నీళ్ళు 1 టేబుల్ స్పూన్ నూనెని తీసుకున్నా. ఇప్పుడు దీనిలో 100 గ్రాముల చికెన్ని వేస్తున్నా. బోన్లెస్ చికెన్ తీసుకోవాలి, అస్సలు బోన్స్ ఉండకూడదు, ఓన్లీ మెత్తని ముక్కలే ఉండాలి. వాటిని నేను శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నా. దానిని 100 గ్రాముల చికెన్ తీసుకుని దీనిలో ఇప్పుడు నేను 1/4 టీ స్పూన్ సాల్ట్ని వేస్తున్నా. వేసిన తర్వాత దీనిలో 1/4 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి దీనిని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇంకో చూసారు కదా, మూతని పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకసారి స్పూన్తో చెక్ చేశారనుకోండి, తెలుస్తుంది అంటే చికెన్ ఉడికిందా లేదా అని. మ్యాక్సిమం ఉడికిపోతుంది. ఉడకకపోతే ఇంకొక 5 నుండి 10 నిమిషాలు ఎక్కువ ఉడికించుకోండి. ఇక్కడైతే నాకు చికెన్ కంప్లీట్గా ఉడికిపోయింది, అందుకే నేను దీనిని సపరేట్గా ఇంకొక ప్లేట్లోకి తీస్తున్నా. ఇలాగా చికెన్ అంతా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసిన తర్వాత దీన్ని చల్లారనివ్వాలి. తర్వాత ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయని తీసుకుని దాన్ని ఇలా చిన్న ముక్కల కింద చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్కను కూడా తీసుకుని వాటిని ఇలాగా చాలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని దానిలో ముందుగానే మనం చికెన్ ఉడకబెట్టుకున్నాం చూసారా, దాన్ని మిక్సీలో వేసి ఇలా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు కూడా వేసి నేను ఇక్కడ వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కలిసేలాగా కలపాలి. దీని తర్వాత నేను దీనిలో 1/4 టీ స్పూన్ మిరియాల పొడిని వేస్తున్నా. తర్వాత 1/4 టీ స్పూన్ ఉప్పును కూడా వేయాలి. ఉప్పు కొంచెం చూసుకుని వేసుకోండి, మీ చికెన్ క్వాంటిటీని బట్టి ఉప్పును అనేది అడ్జస్ట్ చేసుకోండి. దీని తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల చికెన్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. దీని తర్వాత నేను దీనిలో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేస్తున్నా. దీని తర్వాత నేను దీనిలో 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ని కూడా వేస్తున్నా. దీని తర్వాత నేను ఒక స్పూన్ని తీసుకుని ఆ స్పూన్ హెల్ప్తో దీన్ని అంతా కలిసేలాగా కలుపుతున్నా. మొత్తం అంతా ఆ సాస్ ఏదైతే వేసామో, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సోయా సాస్ మొత్తం అంతా కలిసేలాగా స్పూన్ హెల్ప్తో బాగా కలపాలి. ఇక్కడ నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మొత్తం అంతా కలపాలి. ఇలా కలిపిన తర్వాత నేను దీనిలో మైదా పిండిని వేస్తున్నా. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ మైదా పిండిని తీసుకున్నా. దీని తర్వాత దీనిలో నేను కార్న్ఫ్లోర్ని వేస్తున్నా. 3 టేబుల్ స్పూన్స్ మైదా పిండి కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేస్తున్నా. కార్న్ఫ్లోర్ కూడా వేసి మొత్తం అంతా కలిసేలాగా చేత్తో బాగా కలపాలి. స్పూన్తో కలిపితే అవ్వదు కాబట్టి చేతితో కొంచెం నీళ్ళు ఎక్కువ పోయకండి. నేను ఇక్కడ మొత్తం అంతటికి కలిపి 1 లేకపోతే 1.5 టేబుల్ స్పూన్ వేసాను అంతే. జస్ట్ ఇలా చేతితో కొంచెం నీళ్ళని తడి చేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండి ఉండేలా చేసుకోవాలి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇలా ఉంటుంది. చపాతీ పిండి ఉండే ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను చిన్న బాల్స్ లాగా చేసుకుంటున్నా, మంచూరియా బాల్స్ లాగా. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను బాగా చిన్న బాల్స్ చేయలేదు, అలాగని బాగా పెద్ద బాల్స్ కూడా చేయలేదు, మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకున్నా. ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాం. ఫ్రై చేయడానికి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని దీనిలో ఆ బాల్స్ ఫ్రై అవ్వటానికి, ఏదైతే మంచూరియా బాల్స్ ఉన్నాయో అవి ఫ్రై అవ్వటానికి సరిపడా నూనెని తీసుకోవాలి. నూనె అనేది వేడైన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ ఉంటాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా ఈ నూనెలో వేయాలి.
నేను 100 గ్రాముల చికెన్ తీసుకున్నా కాబట్టి నాకు దాదాపు 15 నుండి 16 మంచూరియన్ బాల్స్ అయినాయి. వీటన్నిటిని నేను ఒకేసారి వేసిస్తున్నా, ఎందుకంటే నా మూకిడి కొంచెం పెద్దది కాబట్టి సరిపోతాయి. మీది కానీ చిన్న సైజ్ మూకిడి అనుకోండి, మీరు 2 ట్రిప్స్ కింద వేసుకోండి. ఇలాగా బాల్స్ అన్నీ వేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకుని వీటిని మీడియం ఫ్లేమ్లో తిప్పుతూ వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకండి. ఎందుకంటే పైకి రంగు వచ్చేసినా కానీ లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది. సో లో టు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుతూ వేయించుకోవాలి. తిప్పటం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే తిప్పలేదనుకో ఒక సైడ్ మాడిపోతుందన్నమాట. ఇలా తిప్పుతూ వేయించుకుంటేనే అన్ని సైడ్స్ మాడకుండా ఉండి పర్ఫెక్ట్గా బాల్స్ అనేవి ఫ్రై అవుతాయి. మీరు చూసినట్టయితే ఇలాగా ఒక 15 to 20 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా మంచి చక్కని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది అనేటప్పటికి ఈ బాల్స్ అన్నిటిని ఇలా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఇలా బాల్స్ అన్నిటిని సపరేట్ చేసేసిన తర్వాత ఆయిల్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీని తర్వాత మనం మంచూరియన్ సాస్ని చేసుకుందాం. మంచూరియన్ సాస్ చేయడానికి మీరు చికెన్ ఉడకబెట్టారు చూసారా, ఆ నీళ్ళల్లో ఒక అర గ్లాస్ నీళ్ళని తీసుకోండి. చికెన్ ఉడకబెట్టిన నీళ్ళు పాడేయకండి, ఆ విషయం ఫస్ట్లో చెప్పడం మర్చిపోయా. ఆ నీళ్ళల్లో ఒక అర గ్లాస్ నీళ్ళని వేసి దీనిలో 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్ని కూడా వేయాలి. మీ దగ్గర షెజ్వాన్ సాస్ లేకపోతే నేను హోమ్ మేడ్ షెజ్వాన్ సాస్ ఎలా తయారు చేయాలని ఆల్రెడీ వీడియో చేసా, ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడికి వెళ్ళి చూడండి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసి తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని వేయాలి. ఉప్పు అనేది కొంచెం తక్కువే వేయాలి, ఎందుకంటే మనం చికెన్ ఉడకబెట్టేటప్పుడు వేసాం, మంచూరియన్ బాల్స్లో కూడా వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. మనం దీనిలో సోయా సాస్ అండ్ షెజ్వాన్ సాస్ సాల్ట్ కూడా వేసిన తర్వాత ఇలా ఇక్కడ వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా ఒక 2 మినిట్స్ కలపాలి. దీంట్లో కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీనిలో కార్న్ఫ్లోర్ని వేస్తున్నా. నేను దీనిలో 2 చెంచాల కార్న్ఫ్లోర్ని వేస్తున్నా. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత నేను ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తున్నానో వీడియోలో అదే విధంగా కార్న్ఫ్లోర్ అనేది ఉండలు కట్టకుండా మొత్తం అంతా కలిసేలాగా కలపాలి. ఒక 3 మినిట్స్ కలిపిన తర్వాత మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం సాస్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయిని ఉంచి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ మంచు నూనెని తీసుకున్నా. ఇప్పుడు నేను దీనిలో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల అరకప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నుండి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. 2 నుండి 3 నిమిషాల తర్వాత మీరు చూసినట్టయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. దీని తర్వాత నేను దీనిలో ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న నీళ్ళు ఉంటాయి చూసారా, వాటిని మొత్తం వేసేసా. దాని తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ ఉన్నాయి చూసారా, వీటిని కూడా వేసి కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుండి 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలా ఉడకపెట్టుకోవటం వల్ల ఈ నీళ్ళు అనేవి మంచూరియన్ బాల్స్లోకి వెళ్ళి ఆ సాసెస్ టేస్ట్ అనేది అది పట్టుకుని మంచి సాఫ్ట్గా యమ్మీగా ఉంటాయి. చూసారు కదా, దీనిలో మనం కార్న్ఫ్లోర్ వేయటం వల్ల మంచి థిక్ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. అండ్ మంచూరియన్ బాల్స్ కూడా ఆ సాస్లో బాగా ఉడికిపోయాయి కదా, ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి అన్నప్పుడు మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంతసేపు చల్లారనిద్దాం. ఇలా వేడిగా తినేసినా బాగానే ఉంటుంది. సో నేను ఇలా వీటిని వేడిగానే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నా. చూసారు కదండి, మంచి యమ్మీ టేస్టీ స్పైసీ చికెన్ మంచూరియా ఈజీగా సింపుల్గా మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.